గోదావరిలో ఓ పాలి గాలించండి. నా కొడుకు చెట్టునో పుట్టునో పట్టుకుని ఉంటాడు. ఒక్కగానొక కొడుకు. ఎంతో అందంగా ఉన్న సక్కనోడు. వినాయక నిమజ్జనంలో ఓ తల్లి ఆవేదన. అమ్మా, నాన్న ఒక్కడు పనిసేస్తే డబ్బులు సరిపోతలేవు. దసరా పోయినారకు నేను పనికిపోతనే. నీకు ఆరోగ్యం బాగలేకపోవడంతో నీవు పనిచేసే పరిస్థితి లేదు కదా. నేను నాన్న ఇద్దరం కలిసి పనికి పోతామే. ఏడాదిలో 2 గదుల ఇల్లు కట్టుకుందామే అని నాన్నతో అంటివి కదా బిడ్డా. మొన్ననే సెల్ ఫోన్ కూడా కొనెత్తివి. వినాయక, నా కడుపు కోత పెట్టకు. గోదారమ్మ తల్లి, నా కొడుకును నువ్వు తీసుకుంటే నేను మా ఆయన ఇద్దరం కలిసి నీ ఒడిలోకి చేరుతాం అని ఆ తల్లి చెట్టంత ఎదిగిన కొడుకును తలుచుకొని రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మహేశ్వరి సత్యం కుమారుడైన రాజేష్ గణపతి విగ్రహాన్ని గోదావరిలో నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులతో కలిసి వెళ్ళాడు. వేకువజామున విగ్రహ నిమజ్జనం కోసం క్రేన్ కుక్కానికి తగిలించే క్రమంలో టేబుల్ పైకి ఎక్కిన రాజేష్ దానిపై అడ్డంగా ఉన్న తీగలు కాలికి తగలడంతో అదుపు తప్పి గోదావరిలో పడిపోయాడు. గోదావరిలో ఎంత వెతికినా రాజేష్ ఆచూకీ లభించలేదు. మన ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా వినాయక నిమజ్జనాల్లో మాత్రం అడపాదడపా ఇలాంటి అపశృతులు జరుగుతూనే ఉన్నాయి.